పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు అర్హులై ఉండి కూడా మీకు ఇంకా ఎలాంటి ఇన్‌స్టాల్‌మెంట్ అందకపోయి ఉంటే గనక ఒకసారి మీరు మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోండి మీ ఆధార్ నెంబర్‌తోనే. మీరు వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో క్లియర్‌గా చూడండి. మీరు ఇలాగే చెక్ చేసుకోవచ్చండి మీ మొబైల్‌లో. ఒకసారి మీరు పీఎం కిసాన్ ఈ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌కి క్రోమ్‌లో ఎంటర్ చేస్తే మీకు ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ పైనున్న వెబ్‌సైట్ మాత్రమే క్లిక్ చేయండి. ఇంటర్‌ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ బాక్స్‌లో నో యువర్ స్టేటస్ అని ఉంది కదండీ! ఈ బాక్స్‌పై అయితే క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నౌ యువర్ రిజిస్ట్రేషన్ అనే నెంబర్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఐడీ నెంబర్‌తో మాత్రమే మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. కాబట్టి రిజిస్ట్రేషన్ ఐడీ అయితే మీకు తెలిసుండాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటనేది. సో, దానికోసం మీరు ఒక చిన్న ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఐడీ బాక్స్‌పై క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఆధార్ నెంబర్‌తో గాని, మొబైల్ నెంబర్‌తో గాని మీ రిజిస్ట్రేషన్ ఐడీ అయితే తెలుసుకోవచ్చండి. ఆ ఐడీ తెలుసుకోవడం కోసం ఇక్కడ మీరు మీ మొబైల్ నేనైతే నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. మొబైల్ నెంబర్‌తో అయితే తెలుసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ క్యాప్చా ఉంది కదండీ! సేమ్ యెల్లో కలర్ బాక్స్‌లో క్యాప్చా ఎలా ఉంటే సేమ్ అలాగే ఎంటర్ చేయాలండి. ఎక్కడ కూడా మిస్టేక్ చేయకూడదు. ఎంటర్ చేసిన తర్వాత గెట్ మొబైల్ అని ఉంది. నేను మొబైల్ నెంబర్‌తో చేశాను కాబట్టి ఇక్కడ నా మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వచ్చింది చూడండి పైన టాపప్‌లో 125236 మెసేజ్ వచ్చింది నా మొబైల్ నెంబర్‌కి. సేమ్ ఆ నెంబర్ ఎంటర్ చేసేయాలండి. ఓటీపీ బాక్స్‌లో ఈ బాక్స్‌లో ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయండి. ఆ బాక్స్‌పై బ్లూ కలర్ బాక్స్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడైతే ఎంటర్ వ్యాలిడ్ ఓటీపీ అని వస్తుంది. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే ఒక్కోసారి ఇలా వస్తుందండి. నో ప్రాబ్లమ్. మీరు మీ ఆధార్ నెంబర్‌తో, మొబైల్ నెంబర్‌తోటి ఇలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా! ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆ గెట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయండి. అక్కడ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ ఒక రిజిస్ట్రేషన్ ఐడీ అయితే మీకొస్తుంది. ఆ ఐడీ నోట్ చేసుకొని వెనక్కొచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడీ బాక్స్‌లో ఆ ఐడీని అయితే టైప్ చేయండి. అక్కడ ఐడీ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా ఉంది కదండీ! ఆ క్యాప్చా అయితే కొట్టాలి. చిన్న బాక్స్ ఉంది కదా! రైట్ సైడ్‌లో ఆ బాక్స్‌పై యెల్లో కలర్ బాక్స్‌లో ఉన్నయన్నీ కూడా సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ అనే బాక్స్‌పై బ్లూ కలర్ బాక్స్ ఉంది కదండీ! నీలం రంగులో ఆ బాక్స్‌పై క్లిక్ చేయండి. ఈ 2 బాక్సులు ఫిల్ చేసిన తర్వాత ఆ గెట్ ఓటీపీ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్‌కి. మీ ఆధార్‌కి ఫోన్ నెంబర్ అయితే లింక్ చేశారో ఆ ఫోన్ నెంబర్‌కి మాత్రమే ఓటీపీ వస్తుందండి. అప్పుడు మాత్రమే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రమే మీరు మొబైల్‌లో చెక్ చేసుకోగలరు. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అప్పుడు ఈ పథకానికి సంబంధించి మీ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా చూపిస్తుందండి. ఎక్కడ పెండింగ్ పడింది ఏంటి అనేది అప్పుడు చూపిస్తుంది. సో, మీరు ఇలా నేను తక్కువ టైంలో క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. థాంక్ యూ.